హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, నేను రీసెంట్ వీడియోగా మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను కదా. సో మనకు 4 దగ్గర యొక్క 4కి సంబంధించిన ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అలిగేషన్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఎట్ ఏ టైం ఒకేసారికి యొక్క 4కి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే చేయబోతున్నారండి. సో దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా కొద్ది నిమిషాల్లో మనకి ఇక్కడ ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు దగ్గర నారాయణ గారు కూడా రాబోతున్నారు అనమాట. మినిస్టర్ ఆయన చేతుల మీదుగా పూజ అయిన తర్వాత ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెట్టబోతున్నారండి. యాక్చువల్గా ఒక్కొక్క 4 వర్క్స్ కంప్లీట్ చేయడానికి మనకు 48 అవర్స్ అయితే పడుతుంది. సో ఇప్పుడైతే మిషనరీస్ ఒక్కొక్క దగ్గర 3-2 పెట్టున్నారు కాబట్టి ఇంకా త్వరగా అయితే కంప్లీట్ అవ్వే ఆస్కారం ఉంటుంది. చూడొచ్చండి డిజైనింగ్ అనమాట. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన డిజైనింగ్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు మీరు. లోపలైతే మనకు ఈ యొక్క హైకోర్టు ఎలా ఉంటుందండి డిజైన్కి సంబంధించి. సో ఇప్పుడే మంత్రి నారాయణ గారు అయితే రావడం జరిగిందండి. ఇప్పుడంతా కూడా ఇక్కడ ఉన్న డిజైనింగ్ అయితే చూస్తున్నారు. ఫోన్ తీరా ఫోన్ మీరన్నా సార్ ఒక్కోటి ఎలా ఉందో అసలు కింద ఒక లోయలా కనిపిస్తుంది అనమాట. भैया कवर निकला पूरा निकल दो. ఇప్పుడు వీటికంతటి కూడా కాంక్రీట్ వర్క్స్ వితిన్ 3 to 5 డేస్లో కంప్లీట్ చేయాలండి. చూడండి ఎంత పెద్ద ఉందో. కింద ఒక లోయలాగా ఉంది. దూరం చూస్తే వేరే లెక్క ఉంది, కానీ దగ్గర నుంచి చూసి చూడండి లోపల ఒక లోయలాగా ఉంది. చూడండి లోపల వచ్చేయడానికి చిన్నగా దారులు ఎలా చేసుకున్నారు. ఒక్కొక్క పూరి ఎంత పెద్దది ఉందో చూడండి.
ఎప్పుడైతే ఈ యొక్క 4 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయో ఇంకా బిల్డింగ్ అనేది లేవడం మొదలవుతుందండి. ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషనే మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందులో ఇదివరకు ఏంటంటే ఒక్కొక్కటికి వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎట్ ఏ టైం 4 అయితే ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూడొచ్చండి విజువల్స్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది. టోటల్ ఈ యొక్క 4 ఫ్లోర్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయండి. యాక్చువల్‌గా నేను నిన్న ఈవినింగ్ 4:00కి వీడియో తీసి మార్నింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క హైకోర్ట్ గురించి. అప్పుడే జరిగాయనమాట. 4 దగ్గరలో అయితే ఈ యొక్క 4 వర్క్స్ సంబంధించి ఐరన్ రాడ్ ఇన్‌స్టలేషన్ అవైతే జరుగుతుందండి. వితిన్ 3 ఆర్ 2 డేస్‌లో ఖచ్చితంగా ఇక్కడ ఒక మిరాకిల్ అయితే జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ వితిన్ 24 అవర్స్ తిరక్కముందే ఈ విధంగా వర్క్ జరుగుతదని ఊహించలేదండి. ఎట్ ఎ టైమ్ ఒకేసారి ఒక 4 ఫ్లోర్‌కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ చేయాలనైతే టార్గెట్ పెట్టుకున్నారు. యాక్చువల్‌గా ఏందంటే ఒక్కొక్కటి కాంక్రీట్ 4 వర్క్స్‌కి కాంక్రీట్ ఏసేటప్పుడు వితిన్ 48 అవర్స్ అయితే పడుతుంది. కాపోతే ఇక్కడ 4కి ఒకేసారి ఏస్తున్నారు కాబట్టి వితిన్ 3 డేస్‌లో కంప్లీట్ అవ్వాలనైతే టార్గెట్ పెట్టుకొనైతే చేయడం జరుగుతుందండి. ఈ 4 గనుక కంప్లీట్ అయితే ప్రీవియస్‌గా 7 అయితే కంప్లీట్ అయింది టోటల్. అంటే పాతవి ఒక 3 వీళ్ళొచ్చిన తర్వాత ఒక 4 ఇదొక 4 మొత్తం 11 అయితే కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ 5 అయితే బ్యాలెన్స్ ఉంటది. అది కూడా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ 10థ్, 15థ్ లోపల కంప్లీట్ అయిపోతే మనకి యొక్క రాఫ్ట్ ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, తర్వాత ఇంకా బిల్డింగ్ అనేది లేవడం మొదలు పెడుతుందండి. అలాగే రీసెంట్‌గా ఇప్పుడు మనకు మంత్రి నారాయణ గారు వచ్చారు గదా! ఈయన కూడా అంటున్నారన్నమాట. వితిన్ 2027 డిసెంబర్ కల్లా ఈ యొక్క హైకోర్ట్ కంప్లీట్ అవ్వాలి అన్నట్టయితే మాట్లాడుతున్నారు. చూడాలి మరి. సో, 3 డేస్‌లో అయితే ఈ యొక్క 4 ఫ్లోర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారంటండి సిమెంట్ వర్క్సు. కొన్ని టన్నుల కొద్దీ ఐరన్ రాడ్ యూజ్ చేస్తున్నారండి. అలాగే కాంక్రీట్ గాని చూడండి జనాలు మామూలుగా లేదు జనాలైతే. ఎందుకంటే మనకు ఒక ఫ్లోర్ వర్క్ జరిగేటప్పుడు ఆ విధంగా ఉంటారు. ఇప్పుడు 4 ఫ్లోర్ల దగ్గర ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతుంది కాబట్టి డే అండ్ నైట్ అసలు రెస్ట్ లేకుండా వర్క్ చేయాలంటండి. ఈ యొక్క ఏదైనా ఫ్లోర్ వర్క్స్ కాంక్రీట్ వర్క్ జరిగేటప్పుడు అది కంప్లీట్ అయ్యేంత వరకు సో, నాన్ స్టాప్‌గా వర్క్ జరుగుతూనే ఉండాలనమాట. సో, ఇక 3 డేస్ అయితే ఇక్కడున్న ఎంప్లాయీస్‌కి మాత్రం చుక్కలని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 4 షిఫ్ట్‌లు వర్క్ చేయాల్సుంటుంది. రాత్రింపగళ్ళైతే ఈ యొక్క 4 వర్క్స్ కోసం. మిషనరీస్ కూడా 4 మిషనరీసే ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడున్న 4 వర్క్స్‌కి దాదాపుగా 3 మిషనరీస్ ఒకే దగ్గరున్నాయి. సో, అలాగే ఇటు సైడ్ ఉన్న వాటికి 2 అలా అయితే ఉంది. చూడొచ్చు మీరు. ఈ వెంటనే నాకు తెలిసి 3 డేస్‌లో ఈ యొక్క 4 కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏదైతే 5 దగ్గరలుందో 5 దగ్గరలు కూడా ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్‌స్టలేషన్ అవైతే జరుగుతాయనుకుంటున్నాను. ఈ యొక్క హైకోర్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. డిజైనింగ్‌లో ఈ యొక్క హైకోర్ట్ అనేది నంబర్ 1గా ఉంటుంది. ఈ యొక్క హైకోర్ట్ గాని, అసెంబ్లీ గాని. ఇక హైకోర్ట్ అనేది మనకు B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. చూడొచ్చు ఎన్ని మిషనరీస్ వర్క్ చేస్తున్నాయో. మొత్తం ఎన్‌సీసీ ఆఫీసర్స్ అంతా కూడా ఇక్కడే ఉండేటట్టున్నారండి. నిన్నటి వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేసున్నారు. అన్న ఒక్కొక్కటి కట్టుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది కదా! సో, ఇంకా మ్యాన్ పవర్ పెంచి త్వరగా ఈ యొక్క 4 వర్క్ కంప్లీట్ చేయొచ్చని. సో, ఇప్పుడైతే ఎట్ ఎ టైమ్ 4 అయితే కంప్లీట్ చేయబోతున్నారండి. వితిన్ 4 డేస్‌లోనే కంప్లీట్ చేయబోతున్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 20 డేస్‌లో రిమైనింగ్ 5 ఏదైతే ఉందో మొత్తం 16 అయితే రావాలి 4 వర్క్స్. అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా అక్కడి నుంచి మనకు బిల్డింగ్ అనేది మొదలు పెడతారనమాట లేపడం. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్సే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందులోనూ ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిందంటే అప్పుడే మనకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు వేయడం, తర్వాత 6 ఇయర్స్, 7 ఇయర్స్ పాటు వాటర్‌లో ఉండడం, ఇవన్నీ కూడా ఒక తలనొప్పిగా అయిపోయింది ఈ వర్క్స్‌కి. అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రస్తుతం అయితే ఈ యొక్క పర్మనెంట్ హైకోర్ట్ అయితే ఈ స్టేటస్‌లో ఉందండి. చూడొచ్చు మొత్తం 5 అయితే వర్క్ చేస్తున్నాయి. ఇంకోటైతే ఇప్పుడే వచ్చిందండి. సైడ్ అయితే ఉందది. నైట్ కూడా మొత్తం 24 అవర్స్ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకోవాలంటండి. ఒకసారి ఈ యొక్క 4 వర్క్స్ మొదలుపెట్టిన తర్వాత అది కంప్లీట్ అయ్యేంత వరకు రెస్ట్ ఉండదంటండి ఎవరికి కూడా. చూడాలి మరి అంతా ఈ యొక్క హైకోర్ట్ దగ్గర గాని, అలాగే అసెంబ్లీ దగ్గర గాని, ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, సో 24 గంటలు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అందరి టార్గెట్
2027 ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్‌తోనే వర్క్ చేస్తున్నారు.